ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కల్కిపై గరికపాటి సంచలన కామెంట్స్. ప్రముఖ వక్త, ప్రవచనకర్త తాజాగా ప్రభాస్ కల్కి 2898 ఏడీ మీద మండిపడ్డారు. భారతంలో ఉన్నది వేరే, ఈయన తీసింది వేరు అంటూ మండిపడ్డారు. ఇప్పటికిప్పుడు కర్ణుడు, అశ్వత్థామ హీరోలు అయిపోయారు. ఆలస్యమైందా ఆచార్యపుత్ర అని డైలాగ్ ఒకటి రాశారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తే ఏది పడితే అది రాసేవాళ్ళున్నారు. అసలు భారతంలో కర్ణుడు ఎప్పుడు కూడా అశ్వత్థామను కాపాడడు, అశ్వత్థామే కర్ణుణ్ణి కాపాడతాడు అంటూ ఇలా కల్కి మేకర్లను ఏకిపారేశాడు గరికపాటి. మన సినిమా ప్రపంచంలో ఇలా రామాయణ, మహాభారతాలు భ్రష్టు పట్టించడం, తప్పుదోవ పట్టించడం కొత్తేమీ కాదు. నందమూరి తారక రామారావు కాలం నుంచి ఇది జరుగుతూనే వస్తోంది. సినిమా అంటే ఎంటర్టైన్ చేయాలి, అందులో వాస్తవాలే చూపించాలన్న నియమం ఏమీ లేదు కదా. క్రియేటివ్ ఫ్రీడమ్ పేరిట తమకు నచ్చిన, తెలిసిన దాన్నే తీస్తారు. వాటిని జనాలు కూడా ఆదరిస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాస్తవాలు ఎవరికి కావాలి అనే టైప్లో మేకర్లు ఉన్నారనిపిస్తోంది. ఎన్టీఆర్ తీసిన ఎన్నో పౌరాణిక గాథలు వాస్తవికతకు ఆమడ దూరంలో ఉంటాయి. ఇక ఇప్పుడు కల్కి 2898 ఏడీ సైతం అలానే ఉంటుంది. ఇక అది అసలే ఓ ఫిక్షన్ అని చెప్పాడు నాగశ్విన్. అలాంటప్పుడు తన ఊహకు నచ్చింది, అతను మెచ్చింది రాసుకుంటూ తీసుకుంటూ పోతాడు. అడిగే వాళ్ళెవ్వరూ లేరు. అశ్వత్థామ, కర్ణుడు ఇలా ఎలా మారిపోయారు, ఇలా ఎందుకు చూపించారు? భారతంలోని వీరులైన అర్జునుడు, ధర్మరాజు, భీముడు వంటి వారు ఎందుకు లేరు అంటే చెప్పలేం. అందుకే గరికపాటి విమర్శించారు. సినిమా వాళ్ళు ఏం చూపిస్తే అదే నిజం. కర్ణుడు తెలియకపోతే కల్కి సినిమాలో చూపించిందే కర్ణుడు. ఇప్పుడు వీరు అర్జెంటుగా హీరోలయ్యారు అంటూ తన అసహనాన్ని ప్రదర్శించారు. మరి మున్ముందు రెండవ పార్టులో భారతాన్ని ఇంకెంత మార్చి చూపిస్తాడో చూడాలి. రెండో పార్ట్ మీద గరికపాటి ఇంకెంత విమర్శిస్తారో.